ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయట. అమెరికాలో ఉన్నటువంటి ఈ ఎడ్యుకేటెడ్ ఎలైట్ పీపుల్ ఇప్పుడు తీవ్రమైనటువంటి మానసిక జబ్బులు పాలవుతున్నారట. తాజాగా థెరపిస్ట్స్, అమెరికాలో ఉన్న థెరపిస్ట్స్ తాజాగా చెప్తున్నటువంటి దాన్ని సిఎన్బిసి ఒక రిపోర్ట్ చేసుకొచ్చింది. దాని ప్రకారం క్లినికల్ సైకాలజిస్టుల దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం కెరీర్ కౌన్సిలర్లకి ఇప్పుడు విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతోందంట. ఆర్టిఫిషియల్ ఆటోమేషన్ వలన సైకలాజికల్గా హెరాస్గా ఫీల్ అవుతున్నారట ఉద్యోగులు. 38% వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించినటువంటి బాధ ఇది జూలై 2025 నుంచి పెరిగిందట. అలాగే లే ఆఫ్ల గురించినటువంటి టెన్షన్స్తో మానసికంగా నలిగిపోతున్నటువంటి వాళ్ళు 1.2 మిలియన్ల మంది అట. 55,000 మంది అయితే దారుణమైనటువంటి మానసిక పరిస్థితికి వచ్చారట. వాళ్ళు చివరికి క్రిస్మస్ పండగ లాంటివి కూడా చెప్పుకోలేదట. అంత జరుపుకోలేనంత పరిస్థితికి వచ్చారట. అలాగే సేల్స్ ఫోర్స్ కూడా 50% మంది కస్టమర్ సపోర్ట్ వర్క్లో ఉన్నోళ్ళు కూడా తీవ్రమైనటువంటి మానసిక క్షోభ అనుభవిస్తున్నారట. 4,000 ఉద్యోగాలు తొలగిపోవడం అన్నటువంటిది కూడా పెద్ద సమస్య అయిందట. అలాగే అమెరికాలో 11% ఉద్యోగాలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తొలగించబడ్డాయి అన్నటువంటిది కూడా ఇప్పుడు ఈ రిపోర్ట్ చెప్తోంది. ఓవరాల్గా అమెరికాలో ఉపాధి అవకాశాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సిస్టమ్స్ లాగేసుకుంటున్నాయి అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.